ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ రెక్కల చాటున భద్రపరిచి నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తుతులు ప్రభువా. ఉదయకాల సమయంలో నీ మాటలు వినడానికి మేము ఆశ కలిగి ఉంటుండగా పరిశుద్ధ గ్రంథంలోంచి మాకు కావలసినటువంటి వాక్య సందేశం ద్వారా మాతో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ కీర్తన 10వ చరణము. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 10వ చరణము. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు ఈ విధంగా రాస్తా ఉన్నారు: యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి మేలులు కొదువై ఉండవు. వారి జీవితంలో వారు ఆశించింది, వారి జీవితంలో వారికి కావలసింది దేవుడైనటువంటి యెహోవా వారికి సమకూరుస్తాడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఎవరికి ఆయన సహాయం చేస్తాడు, ఎవరికి ఆయన మేలు చేస్తాడు అని మనం ఆలోచించినట్లయితే ఆ యెహోవాను ఆశ్రయించు వారికి దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం అనుకుంటున్నాం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నానని, మనం ఆలోచన చేస్తున్నాం నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నానని. కానీ మనం యథార్థంగా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? మనము నమ్మకంతో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనము వాక్యమును బట్టి పరిశీలించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. యెహోవాను ఆశ్రయించువారు ఎలా ఉంటారు అంటే ఏ మేలు వాళ్ళకి కొదువై ఉండదు. వాళ్ళ కొదువు అనేది ఉండదు. వారి జీవితంలో కొదువు అనేది వారికి కనిపించదు. అయితే వారు దేవుణ్ణి ఎలా ఆశ్రయించాలి అంటే యథార్థముగా ఆశ్రయించాలి, నమ్మకముతో ఆశ్రయించాలి. కానీ ఈ లోకంలో చాలామంది వ్యక్తులను మనం పరిశీలించినప్పుడు వారు దేవుణ్ణి ఆశ్రయించామంటారు, దేవుణ్ణి ప్రేమించారని వారి మాటలతో చెప్తారు, కానీ వారి హృదయము దేవునికి దూరముగా ఉంటుంది, వారి ఆలోచనలు దేవునికి దూరముగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యెహోవాను ఆశ్రయించు వారికి ఎలా ఆయన ఆశ్రయించాలంటే నమ్మకంతో ఆయన్ని ఆశ్రయించాలి. ఎలా ఆయన ఆశ్రయించాలంటే విశ్వాసముతో ఆయన మనము ఆశ్రయించాలి. నీవు తప్ప నాకు వేరే సహాయము లేదు, నీవు తప్ప నాకు వేరే మార్గము లేదు, నీవు తప్ప ఈ సహాయము ఎవరు చేయలేరు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి, దృఢమైనటువంటి నమ్మకాన్ని కలిగి మనం దేవుని సన్నిధిలో దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన మనకి సహాయం చేస్తాడు. ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవెవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? ఇప్పటి వరకు ఎవరెవరినో ఆశ్రయించి నష్టపోయేవేమో, ఎవరెవరినో సహాయం చేస్తారని వారి ఆశ్రయించి నిరాశలో నీవు ఉన్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీ జీవితంలో మేలు కావాలని ఆశపడుతున్నావా? నీ కుటుంబంలో మేలు కావాలని ఆశపడుతున్నావా? నీ బ్రతుకులో మేలు కావాలని ఆశపడుతూ ఉన్నావా? ఏం చేయాలో తెలుసా? యెహోవాను ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యము. ఎందుకంటే సర్వశక్తి గల దేవుడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఉన్నటువంటి స్థితిలో, నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీవు యెహోవాను ఆశ్రయించినట్లయితే, యెహోవాను యథార్థముతో విశ్వాసముతో ఆయన ఆశ్రయించినట్లయితే ఆయన సహాయము చేస్తాడు, ఆయన మేలు చేస్తాడు. ఆయన చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యమును బట్టి విశ్వాసము తెచ్చుకుని, ఈ వాక్యమును బట్టి నిరీక్షణ తెచ్చుకుని దేవుని ఆశ్రయించువారుగా మనం ఉండి ఆయన అనుగ్రహించేటువంటి మేళ్ళు పొందుకునే విధంగా దేవుడు మనకి సహాయము చేయునుగాక.
పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవా, నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. నీ స్తుతులు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభు, ఈ లోకంలో మేము అనేక మందిని ఆశ్రయించి నిరాశలో ఉండిపోయాం, కానీ ఈ వాక్యం విన్న మేము నిన్ను ఆశ్రయించటానికి మేము ముందుకు వచ్చి ఉంటుండగా, నిన్ను ఆశ్రయించటానికి మేము నమ్మకంతో నీ యొద్దకు వచ్చి ఉండగా ప్రభా, ఇదిగో నీ శరణజొచ్చి ఉండగా మీరే మాకు సహాయం చేసి మాకు కొదువుగా ఉన్నటువంటి ప్రతి విషయంలో నీ కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.